నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అంతే పిచ్చోళ్ళం రోడ్డు మీద డబ్బాలు ఏరుకుంటోళ్ళం మనం. రోడ్డు మీద పిచ్చోళ్ళం డబ్బాకు కట్టుకొని డబ్బాలు చెత్త డబ్బాలు ఏరుకుంటాం కానీ అధ్వానం అయిపోయినాం మనం. అవును, అంటే ఊరితే అర్థం కాదు వచ్చిన వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు ఈసారి వస్తాడు చెప్పుడు మళ్ళీ ఇంకోలు వస్తారు గిట్నే గడిచిపోతుంది. ఈ అమ్మ ఏడిచింది, ఆ అమ్మ ఏడిచింది, అన్న ఏడిచిండు. నేనైతే 7 రోజు లేదు, ఇక నాకు 7 రోజు లేదు. 500 మందితో సమాధానం ఏంటంటే చెప్పాలి. నా సీనియర్ ఉన్నాడు ఆయన ఏం చెప్తాడు, ఆయన అన్నయ్య ఆగనే నా సీనియర్ తిన్నాడా, నేను తిన్నా కష్టం నేను తిన్నానా, నా పైన తిన్నాడు ఆయన పైన తిన్నాడా. కానీ పని చేసి పెట్టాలి సీనియర్ అట్టిగా వండదు ఇంట్లో, అది ఇంట్లో వండద్దు. సీనియర్ తిండే పైసలు, చంద్రశేఖర్ సార్ తిండే, కరియప్ప సంగప్ప తిండే, కానీ తినడానికి మొదలయ్యారు సీఎండి. అక్కడ ఉన్నాడు, గుజరాత్ ఉన్నాడు. ఈయన ఎందుకు అమ్మతలేడు భూమి, ఎందుకు అమ్ముతలేడు భూమి, అమ్మనిస్తలేరు వీళ్ళని గిట్లనే. నువ్వు గిట్నే వాళ్ళు మీటింగ్ పెడతారు, ఓరి ఆడైపోతాడు. ఒకసారి అమ్మత్త ఏస్తే సారత్తే, ఈయనత్తే, ఆయన వస్తే, తెలంగాణ వస్తే, కాంగ్రెస్ అని వస్తే, లీడర్ ఈ లీడర్ వస్తే, ఆడితే నువ్వు చెప్పు సమాధానం చెప్పి తోలుతారు వీళ్ళు. అంతే తోలుతాను మనలా చెవులు మూతున్నారు, ఆయన దాకా తోలుతాను. నేను 500 సార్లు వచ్చిన ఈ ఆఫీసు, 500 సార్లు వచ్చిన. గుజరాత్ పోతే ఎవడు కాని లేడు, ఏ లంజకుడు కాని లేడు, మనలాడ తినుమన్నో లేడు, పండుమన్నో లేడు. లార్జింగ్ వంటను సబ్బులు ఎమ్మన్నది, సబ్బులు పట్టుకొని రా బ్యాగ్లా అన్నారు సీనియర్లు. చేయను కావచ్చు, ఇత్తడు కావచ్చు, తీర్థపో అని వెళ్ళగొట్టిండు. దొరకలే సీనియరు, ఆయన దొరకలే, సీఎం గారు దొరకలే. దొంగ ఫోన్లు అన్ని తీసుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు, మా మీటింగ్ చెప్పిండు. ఎందుకు సార్ అట్లా? అంతే ఆగురే, 30 మంది మలేషం 30 మంది ఫోన్ తీసుకొని దగ్గర పెట్టుకున్నాడు సీఎండి. కొర్ర నేను అన్నయ్య జైలు ఉన్నాడు, ఏడ్చిండు. ఆ అన్నయ్య కొరకు ఆయన జైలు అయింది. చంద్రశేఖర్ సార్ కావునా వచ్చిండు కేసు కొట్టడానికి కూడా రాలేదు సార్. అది చంద్రశేఖర్ సార్ కాలు మొక్కి డబ్బులు ఇచ్చిన మాట్లాడినాక కేసు కొట్టడానికి కూడా ఎక్కసారి ఒరుడు ఎందుకంటే చెప్పింది అర్థమైంది. నేను సిఏ గారితో కూడా మాట్లాడినా, ఆయన కూడా ట్రైనింగ్ లో ఉన్నాడు. లోకల్లో ఉన్న సీనియర్ నాయకులు ఎవరైతే ఖబర్దార్, అది లోకల్ ఎవడెవడైతే ఉన్నాడో మిమ్మల్ని ఖచ్చితంగా మీరు ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నా మిమ్మల్ని తీసుకొచ్చి న్యాయబద్ధంగా మిమ్మల్ని కూడా శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అనుకుంటున్నారేమో మా వాటాలకు వీళ్ళు అడ్డొస్తున్నారని. మీ వాటాలు కాదుగా, మీ తాటది ఇస్తాం. మీకు వాటాలు కాదు, మీ తాటది ఇస్తాం. ఖబర్దార్ బిడ్డ, అన్యాయం చేస్తే, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తే ఎవడైనా ఉపేక్షించేది లేదు. ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా ఏకమవుతున్నది మీ తాట తీయడానికి. మా వాయిస్ మెసేజ్ మొత్తం ఈరోజు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మీడియా సమావేశంలో కూడా ఈ మాట చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. ముంచిన కంపెనీ ఎవరైతే సిఎండి ఉన్నాడో ఆయనకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన, అదేవిధంగా మిగతా పార్టీల పక్షాన కూడా హెచ్చరిస్తున్నాం. తొందరలో ఇంకా ఇది సెటిల్ చేసి తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఏ రోజు డబ్బులు ఇస్తాడో ఆ రోజుకి క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం గుజరాత్కైనా వస్తాం, ఎక్కడికైనా వచ్చి ఇల్లు ముట్టడించడం కాదు, ఏ పొక్కలు దాక్కున్నా కూడా గుంజుకొస్తాం. ఖచ్చితంగా మీరు రావాలి, మా బాధితులందరికీ డబ్బులు పేమెంట్ చేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. అతి త్వరలోనే ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టేసి భారీ ఎత్తున గుజరాత్ని ఇక్కడికి దించే ప్రయత్నం చేస్తాం. మీ మోడీ అడ్డం వచ్చినా, అమిత్ షా అడ్డం వచ్చినా వదిలిపెట్టేది ఉండదు. ఖచ్చితంగా బాధితులందరికీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. లేకపోతే ఏ ఆఫీస్ కానీ ఏ ఇల్లు కానీ మీకు ఉండదు.
మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈ నెలాఖరు లోపే ఆల్ పార్టీస్ మీటింగ్ కూడా అరేంజ్ చేసేసి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటామో. తెలంగాణలో మీరు దాదాపు కొన్ని లక్షల మందిని ముంచిపోయినరు. గుజరాత్లో దాక్కున్నంత మాత్రాన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మా పోలీస్ వ్యవస్థ, తెలంగాణ పోలీస్ పవర్ తెలియదు. తెలంగాణ పోలీస్ పవర్ తలుచుకుంటే మీరు ఏ పొక్కలో ఉన్నా కూడా గుంజుకొచ్చేసి మా బాధితులకి న్యాయం జరిగే వరకు మేము కూడా వాళ్ళకి తోడుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఒక కుటుంబ సభ్యులం, ఎందుకంటే ఎవరు బాధపడ్డా కానీ మన కుటుంబ సభ్యులు ఎవరైనా బాధిస్తే కుటుంబం మొత్తం కూడా బాధపడే అవకాశం. ఈ రోజు ఈ యొక్క యూనిక్ బాధితుల కోసం ఈరోజు ఒక మా శివసేన పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ అమ్మ, ఇలాగే రాబోయేటువంటి రోజుల్లో ఆల్ పార్టీస్ యొక్క సపోర్ట్ తోటి యూనిక్ బాధితులకు ఒక్క రూపాయి కూడా పోయేంత, వాళ్ళ యొక్క 1 రూపీ కూడా పోయేటట్టు లేకుండా ప్రతి ఒక్క డబ్బులు మీరు ఎంత అమౌంట్ కట్టారో అంత అమౌంట్ వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇక్కడ కాదు, రేపు పొద్దున గుజరాత్లోనే యూనిక్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడనే చాలా పెద్ద ఎత్తున ఒక రోజు ధర్నా చేస్తే ఖచ్చితంగా దిగేస్తారు. ఎందుకంటే గుజరాత్ కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నది. ఇంతకుముందు సహారా బాధితుల యొక్క అమౌంట్ కోసం కూడా అమ్మ నేను చాలా కష్టపడ్డాం, వాళ్ళకు కూడా అమౌంట్ ఇప్పించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో అత్తర్లోనే ఎక్కువ రోజు కూడా అది టైం లేదు. ఇప్పుడు మనకు ఓన్లీ మనం పెట్టుకున్న సెకండ్ మీటింగ్, 2వ మీటింగ్ అయింది. ఫస్ట్ మీటింగ్ నాడు మాకు చాలా క్లారిటీ వచ్చేసింది. ఈ రోజు ఇంకా క్లారిటీ వచ్చింది. ఇంకొకసారి మీటింగ్ పెట్టుకొని సీఎండీ పిలిపించి సీఎండీ చెప్పేదాని ప్రకారం ఏం చేస్తాడు, అతడు మనకి ఇస్తాడు, డబ్బులు ఎప్పుడు ఇస్తాడు, ఏ రకంగా ఇస్తాడు, మన అమౌంట్ ఎంత వచ్చేది, మనం ఎంతమంది బాధితులు ఉన్నామో దీని కోసం మొత్తం ఒక లిస్ట్ అవుట్ చేసుకొని దాని ప్రకారం మనం అందరం కూడా ముందుకెళ్ళి ఖచ్చితంగా డబ్బులు వచ్చేంత వరకు కూడా మేము వెనుకకు పోయేటువంటి ప్రసక్తి లేదు. మీకోసం మేము ఎంతవరకైనా దిగజారుతాం. ఖచ్చితంగా యూనిక్ బాధితుల కోసం మా అన్ని పార్టీలు కూడా సపోర్ట్ ఉంటాయి. ఈరోజు అన్నగారు కూడా చాలా మా అన్ని వర్కులన్నీ ఇష్టపెట్టుకొని ఇక్కడ రావడం ఏదైతే ఉందో చాలా శుభపరిణామం. మీకోసం ఆల్ పార్టీస్ కూడా ముందు ఉంటాయని చెప్పి ఈరోజు మా శివసేన పార్టీ పరంగా మేము మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.